ఓం నమః శివాయ. ఇది ముత్యాలమ్మ టెంపుల్లో ఒక వీడియో వేసాను కదా. ముత్యాలమ్మ టెంపుల్ మా విలేజ్లోనిది, దాన్ని పార్ట్ 2 వీడియో అనమాట. ఇక్కడ పూజారి గారు అయితే మా అందరికీ మహామంగళారతి ఇచ్చి బొట్టు పెట్టారనమాట. తర్వాత అమ్మవారు చూడండి, మా రాజేష్ హారతి ఇచ్చినప్పుడు పూలు ఇట్లా కింద వేసింది అని చెప్పాను కదా. ఆ అమ్మవారి దయ వల్ల మేము ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరేమంటారో చెప్పండి కామెంట్లో. అలాగే ఇక్కడ చూడండి, మేము తిప్పినటువంటి దీపాలన్నమాట, గుర్తుగా ఉంటాయని ఇలా వీడియో అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ కోడ్ కట్ చేస్తున్నారు. పిల్లలైతే చూడకూడదు కాబట్టి పిల్లల్ని అటుపక్క తిరుగుమని చెప్తున్నాను అనమాట నేను ఇక్కడ. తర్వాత అయితే పూజారి గారు కోడ్ కట్ చేశారు. మీరు అనుకోవచ్చు పూజారులు కోడ్ కట్ చేస్తారా అని, కానీ ఊర్లో అయితే చేస్తారు. మన సిటీలో బెంగళూరు ఇలాంటి సిటీల్లో అయితే చెయ్యరు. ఇంకా విధి లేదు కాబట్టి మేము చెప్పాము, మాకేమీ తెలియదు స్వామి, నువ్వే అంతా చూసుకో అని అంటే పాప మా స్వామి చేశాడనమాట. ఇక్కడ మా కుమారు టెంకాయ కొడుతున్నాడు. మా ప్రతాప్ కూడా కొట్టాడు చూడండి, మా చిన్న బాబు అనమాట. వీడు ఒకేటికే కొట్టేశాడు. ఇంకా అంతా అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే అందరికీ హారతిస్తున్నాడు పూజారి గారు. తర్వాత పూజ అంతా ముగించుకొని వచ్చేసరికి మా అత్తయ్య అయితే టిఫిన్ చేశారు, ఉప్మా చేశారనమాట. చాలా ఆకలేసింది. అప్పటికే 11:30 ఎంతో టైం అయిపోయిందనమాట. సరే అనేసి ఇంక అందరూ తిన్నాము కూర్చొని. తినిన తర్వాత మా చైత్ర ఇక్కడ గీ రైస్ ప్రిపేర్ చేస్తుందనమాట. ఇక్కడ కట్ చేసిన కోడ్ని క్లీనింగ్ చేస్తున్నారు. అంటే దాన్ని తుప్పు తీసి కట్ చేయాలి కదా, అలా క్లీనింగ్ చేసిన తర్వాత ఇక వండేశారనమాట. గీ రైసు చికెన్ చారా చేశారు, వాళ్ళిద్దరే చేశారనమాట. ఇంకా నేనైతే వడ్డిస్తున్నాను, వాళ్ళు చేశారు కదా అని నేను వడ్డిస్తున్నాను ఇక్కడ అందరికీ. ఇంకా అందరూ ఆరాంగా తిన్నాము, మనస్ఫూర్తిగా తిని. ఇక్కడ ముత్యాలమ్మకైతే అదే మొన్న తీసుకొని వచ్చాను అని ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియోదనమాట ఇది. అమ్మవారి దగ్గర మొన్న తీసుకొని అమ్మవారికి చూపించి ఇంకా తర్వాత మేము ముగ్గురు వీడియో తీసుకుందాము అనేసి వీడియో తీసుకున్నాము. ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా మాకు అనేసి. ఇక మా వాళ్ళు అయితే అన్నీ రెడీ చేసేసారనమాట. అంటే ఇంకా ప్యాకింగ్ ఇక్కడంతా అందరూ బాయ్ బాయ్ చెప్తున్నారు, ఇంకా వెళ్దాము ఇదే లాస్ట్ అనేసి. మా వాళ్ళు నన్ను రేగిస్తున్నారనమాట. ఓం నమః శివాయ అని అంటుంది వదిన అని మా మరిదైతే చెప్తున్నాడు. ఇక కారులో సుమోలో అయితే వెళ్తున్నాము. అందరూ టాటా బాయ్ బాయ్ అయితే చెప్తున్నారు. లాస్ట్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలా అందరితో కుటుంబం అందరితో కలిసి ఇలా వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నాకు కూడా అలాగే అనిపించింది. మళ్ళీ ఎప్పటికి వస్తామో ఏమో ఇలా కలిసి. అంతా ముత్యాలమ్మ దయ అన్నమాట. ఇక్కడైతే మా సుమోకి గొర్రెలు వాళ్ళు అడ్డం వచ్చారనమాట. అంటే గొర్రెలు అడ్డం వచ్చాయి చూడండి, ఎంత భయపడుతున్నాయో పాపము. ఇంకెంతే అండి ఈ వీడియో అయితే, పార్ట్ 2 వీడియో. చాలా మెమొరీస్ ఉంటాయి మాకు ఈ వీడియోలో అయితే. మీరేమంటారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు కుమారి రంగా ఛానల్. థ్యాంక్